ఉద్యోగ భద్రత అనేది కూడా బలమైన వాదమే. పనులన్నీ రోబోటే చేస్తే మనిషికి పని మిగులుతుందా అన్న కోణంలోనూ ఆలోచించాలి. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే రోబోట్‌కి ఇంటెన్షన్ అనేది ఉండదు. ఫలానా పని చేయాలి అనే లక్ష్యం, కర్తవ్యం దానికి ఉండవు. అది ఏం చేయాలో మనం నిర్ణయించాలి. మనమే నిర్దేశించాలి. కాబట్టి ఓవరాల్‌గా చూస్తే రోబోట్ల వల్ల జరిగేది ఏంటి? గతంలో కంటే పనులు సులువవుతాయి. రోబోట్స్ ని డీల్ చేయడం తెలిస్తే ఎన్నో కొత్త ఉద్యోగాలకి అవకాశం కూడా ఉంటుంది. ఉదాహరణకి లారీ డ్రైవర్ విషయమే తీసుకోండి. ఒకప్పుడు లారీ అనేది లేదు. లారీ డ్రైవర్ అనే జాబ్ కూడా లేదు. లారీలు వచ్చి ఆ జాబ్ ను సృష్టించాయి. ఇప్పుడు లక్షల మంది ఆ వృత్తిలో జీవిస్తున్నారు. అలాగే రోబోటిక్ రంగంలో కూడా అనేక లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయి. అయితే లారీ డ్రైవర్ అవ్వాలంటే డ్రైవింగ్ తెలియాలన్నట్టు రోబోటిక్ రంగంలో ఉద్యోగాలు పొందాలి అంటే వాటిని నడిపించడం తెలియాలి. కాబట్టి మొదట్లో నిరుద్యోగాన్ని సృష్టించినప్పటికీ భవిష్యత్తులో రోబోట్లు కొత్త కొత్త ఉద్యోగ అవకాశాల్ని సృష్టించి తీరతాయన్నది నిజం.